నమస్తే అందరికీ. థ్యాంక్ యూ. ముందుగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేసినటువంటి నా సహోదరులు వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ హర్షిత మేడం గారికి, అలాగే సెక్రటరీ మేడం సుమలత గారికి, మన గ్రామ పంచాయతీ సిబ్బంది కార్బర్ గారికి, గగదర్శన గారికి, మిగతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేభిలాషులు, అన్నలు అందరికీ, మాజీలు, మాకు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి సర్పంచ్ పదవి అనేది అల్లాటప్ప పదవి కాదు. దాన్ని వేటి చూస్తే అర్థమవుతుంది, దాన్ని గెలవడానికి చేసే ప్రయత్నంలో అర్థమవుతుంది. అది నా సంకల్పం ఇప్పటిది కాదు. ఆ సంకల్పం చాలా రోజుల నుంచి కలగా ఉండిపోయింది. అది మీ అందరి సమక్షంలో, మీ అందరి సహకారంతో నిజమైంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఇకపోతే ఈ సర్పంచ్ పదవి అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, నేను క్యాన్వాసింగ్ చేస్తున్న సమయంలో రకరకాల సమస్యలు చెప్పారు. దాదాపు పాలకవర్గం సర్పంచ్ లేకుండా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయి ఉంటుంది. అభివృద్ధి పని అనేది కుంటుపడిపోయింది. ఆ అభివృద్ధి విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చేయడానికి మా వార్డు సభ్యులు, మా ఉప సర్పంచ్ అంకేష్ భాస్కర్ సహకారంతో, మిగతా అధికారుల చుట్టూ, అది ఆర్డీఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎక్కడికైనా దేనికైనా సిద్ధము. మాతోని కాకున్నట్లయితే మీ అందరి సమక్షంలో నేను ఆ పనులు చేయడానికి, ఆ పనులు ఏంటంటే ప్రధానమైన సమస్య బస్సు సమస్య. 600 మీ అందరి సమక్షంలో చెప్తున్నాము. బస్సు ఖచ్చితంగా రావడానికి, తీసుకురావడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీ అందరి సహకారంతో. దాంతోపాటు రోడ్డు విషయంలో కూడా అన్నారు చాలామంది. ఆ రోడ్డు విషయంలో కూడా ఇది కూడా ఖచ్చితంగా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాం. మా పాలవర్గ సభ్యులందరి సహకారంతో, మీ అందరి సహకారంతో. ఇకపోతే ఇంతకుముందే మా మిత్రులు పెద్దలు కూడా చెప్పి ఉన్నారు, బైపాస్ రోడ్డు విషయంలో కూడా, ఆ బైపాస్ రోడ్డు విషయంలో కూడా అధికారుల చుట్టూ కానివ్వండి, ఎమ్మెల్యే చుట్టూ కానివ్వండి, లేదా ఎంపీ చుట్టూ కానివ్వండి, తిరిగి సాధించడానికి నా సాయశక్తులు కృషి చేస్తాను మీ అందరి సహకారంతో. ఇకపోతే రకరకాల ఇంకా వేరే సమస్యలు ఉంటాయి. ఎవరికి భయపడకుండా, ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరికి భయపడకుండా నేను ఖచ్చితమైన పనితో చేస్తాను. నాదంటూ ఒక ఐడెంటిటీతో చేస్తా. మీరు సలహాలు ఇవ్వండి, మీ సలహాలతో పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. మా యొక్క ఆలోచనలు, మా పైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు వార్డు సభ్యులు కానివ్వండి, నా మిత్రుడు అంకేష్ భాస్కర్ ఉప సర్పంచ్ కానివ్వండి, మా మీద నమ్మకంతో ఒక కొత్త ఐడెంటిటీతో మమ్మల్ని గెలిపించారు. ఆ గెలిపించిన ఆ ఆశయంతో, ఆ నమ్మకంతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా రకరకాల ఇంకా సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే చాలామంది పెన్షన్ అని చెప్పారు, కొందరు వృద్ధాప్య పెన్షన్ అని చెప్పారు, మన బీడీల పెన్షన్ అని చెప్పారు, కొందరు వితంతు పెన్షన్ అని చెప్పారు, వికలాంగుల పెన్షన్ అని చెప్పారు. ఇవి చేయడానికి కూడా నేను సిద్ధం. నా షాపు బస్టాండ్లో ఉంటుంది. నేను ఇక్కడ కాకుండా అక్కడ ఉంటా, అక్కడ కాకుండా ఇక్కడ ఉంటా. ఏ అప్లికేషన్ అయినా, ఎట్లాంటి ఫిర్యాదు అయినా నాకు సంశయం లేకుండా, భయం లేకుండా చెప్పవచ్చు. దాన్ని నెరవేర్చడానికి ఈ బాధ్యత తీసుకున్న అందుకే
మనిషి పుడితే ఒక ఐడెంటిటీ అని ఏర్పాటు చేసుకోవాలి. ఒక విషయం స్పష్టంగా చెప్తా, ఆ ఐడెంటిటీ కోసమే నేను ఈ పదవి చేపట్టాలనుకున్నా. ప్రజలందరికీ సేవ చేయడానికి కోసమే నేను ఈ పదవిని అలంకరించడానికి, సాధించడానికి కంకణం కట్టుకొని ఈ వేదిక ముందు ఉన్న మిత్రులారా, బంధువులారా, పెద్దలారా. ఇకపోతే డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా నాకు అక్కడక్కడ క్యాన్వాసింగ్ చేస్తూ ఉంటే తగిలిన నేను కూడా చూసిన, చాలా బాధ అనిపించింది. కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా లేవు. ఆ సీసీ రోడ్లు కానివ్వండి, లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ అవి కానివ్వండి, ఇవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నేను వాస్తవంగా జీపీలకు నేను వచ్చిన తర్వాత, అంటే ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఒక 2 రోజుల ముందు వచ్చి ఉంటే చిన్నగా చిట్చాట్లో ఒక 10 నిమిషాలు మేడంతో మన మిత్రులు జీపీ సిబ్బందితో మాట్లాడి ఉన్నాం. సార్, ట్యాక్స్ విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ అన్నారు. నేను చెప్పవలసింది మీ ముందు ఏంటంటే, ట్యాక్స్ పలానా వ్యక్తి దాసర్ రవి ట్యాక్స్ ఎందుకు కడతలేరు సార్, కడతలేడు అంటున్నారు. కట్టపోవడానికి గల కారణం ఏంటి? ఆయనను సంతోషంగా గ్రామ పంచాయతీకి వచ్చి డబ్బులు ఎట్లా కట్టాలంటే ఆయనకు కావాల్సిన వనరులు సమకూర్చాలి. అదేంటి, ఆయన ఇంటి ముందుల దీపం వెలగాల, రోడ్డు ముందు రోడ్డు ఉండాలా, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలా, అవసరమైతే టాయిలెట్ ఉండాలి. ఇవన్నీ సమకూర్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తాడు. ఇవి ఎందుకు సమకూర్చలేము మనం? సో ఈ విషయంలో మాత్రం మేమందరికీ ప్రతి ఒక్క కొన్ని చోట్ల మేము ఈ బీసీ కాలనీకి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి ఉంది లాస్ట్, నేను ఆ లిల్లను కూడా తెలియదు, క్యాన్వాసింగ్ చేస్తే తెలిసింది. ఐ థింక్ బొంగోల మా బాబుల అక్కనో ఏదో సంథింగ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఒక్కతే ఉన్నదని కాకుండా ఆమెకు కావాల్సిన వనరు ఏంటి? ఆ రోడ్డు విషయంలో కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, వీధి దీపాల విషయంలో కానివ్వండి, లేదంటే డ్రైనేజ్ మన టాయిలెట్ విషయంలో కానీ, ఇవన్నీ ఇట్లాంటి వ్యక్తులకు ఒక్కరిగా ఉన్న లేదంటే దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా, అంటే వీధికి అంటే అందరికీ గుంపుగా కాకుండా దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా ఇట్లాంటి వనరులు సమకూర్చడానికి మా పాలకవర్గం వార్డు సభ్యులందరి సహకారంతో చేయడానికి సంసిద్ధంగా ఉందని మీ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.